హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి ఈరోజు అయితే కనుక చాలా చక్కని ఫుల్ కలర్ఫుల్లో ఉన్నటువంటి డిఫరెంట్ శారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. అన్నీ బాగున్నాయి నిజంగా. టాస్క్ ఈరోజు అయితే కనుక అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు, అంత అందంగా ఉండబోతున్నాయి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ కూడా. ఈరోజు నేను చూపించేవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి. కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి ఇది విస్కో జార్జెట్లో లైన్స్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని చీర, బాటిల్ గ్రీన్కి ఎల్లో కదా, చాలా చక్కగా అయితే కనుక కనిపిస్తుందండి. సో డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటే మాత్రం చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వేసుకున్న తర్వాత లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ డ్రెస్ ఎలా అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. తేజస్వి కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. సైడ్లో ఫోటో కూడా పెడతా విత్ పాకెట్. ఐ థింక్ ఇది 870 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక మరొక షేడెడ్ శారీ ఒకటి చూపిస్తాను మీకు. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉందండి. యాక్చువల్గా దీన్ని ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. 2 కలర్స్ కూడా నేనే షేర్ చేశాను. పింక్లో కూడా షేర్ చేశాను అనమాట, బ్లూ అండ్ పింక్ ఇట్లాగా. ఈసారి బ్లూ అండ్ ఆరెంజ్ తెప్పించాను. ప్రైస్ చాలా డ్రాప్ అయిందండి ఇది అయితే కనుక. డెఫినెట్గా అయితే కనుక మీరు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఇంకా ఒకవేళ ఏమైనా లైక్ తీసుకుందామని అట్లా ఉండుంటే కనుక అండి, ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇంతకుముందు యాక్చువల్గా 1000 ఎబో 1300 నుంచి ఉన్న రేట్ ఇప్పుడు చాలా పడిపోయింది అనమాట. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ క్వాలిటీ, 2 షేడ్ పైన అయితే కనుక చక్కగా జరీ వర్క్లో అయితే కనుక వస్తుంది అనమాట. నెక్స్ట్ అండి, బెనారస్లో అయితే కనుక నేను 2 కలర్ కాంబినేషన్ మీద ఈ చక్కని జార్జెట్ శారీస్ ఒకటి తెప్పించాను. ఇంతకుముందు దీంట్లో నేను మీకు వైలెట్ షేర్ చేశానండి, మీరు మన షార్ట్ రీల్లో కూడా చూడొచ్చు. నాకు ఇవి చాలా బాగా అనిపించాయి అనమాట. సో ఇవి నా ఇద్దరు ఫ్రెండ్స్ అడిగారు 2 కలర్స్ కావాలనేసి. ఎలాగూ నేను తెప్పించానంటే రివ్యూ ఇవ్వకుండా ఉండను కదా, ఎలాగో నేను పంపించేద్దామనేసి ఇక్కడికి ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. నేను వైలెట్ తీసుకున్నా, మేము ఒక గ్రూప్ లాగా ఉన్నప్పుడు తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ మేము పెట్టాము. నేను పాసిబుల్ అయితే వాళ్ళ పర్మిషన్ అడిగి మీకు ఆ ఫోటో కూడా పెడతానండి. సో కమింగ్ సూన్ ఒక చిన్న పార్టీ ఉండిందనమాట. ఒకళ్ళు రెడ్, ఒకళ్ళు వైలెట్ అలా తీసుకున్నారు. యాక్చువల్గా నా వైలెట్ నచ్చే వాళ్ళు ఈ సారీని చూస్ చేసుకున్నారు. లైక్ చాలా కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబుల్గా చక్కగా ఉందన్నమాట. చాలా స్లిమ్గా కూడా కనిపిస్తాం వితౌట్ ఎనీ డౌట్. నేను మీకు దీంట్లో ఆ వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి ఫోటో పెడతానండి, చూడవచ్చు మీరు. సో చూస్తాను, ఎందుకంటే ఒక్కళ్ళ పర్మిషన్ ఇవ్వలేకపోయినా కానీ నేను కట్టుకున్న కంప్లీట్ ఆ గ్రూప్ ఫోటో అనేది నేను మీకు అసలు షేర్ చేయలేకపోతాను కాబట్టి. సో మీరు కనుక నచ్చింది అనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చండి. నేను పర్సనల్ చాయిస్తో కూడా చెప్పగలను. చాలా అంటే చాలా మంచి కలర్స్లో ప్రజెంట్ ఇది అవైలబుల్గా ఉంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను 2 కలర్స్ నేను తెప్పించాను. ఆల్రెడీ ఒక కలర్ నా దగ్గర వైలెట్లో కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తా. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అనేది చక్కగా వచ్చిందనమాట. ఇది కూడా మనకి స్పేస్ సిల్క్ పైన హెవీ వర్క్లో వచ్చిందండి. మంచిగా పార్టీస్కి వీటన్నిటికీ కూడా హెవీగా ఉంటుంది. చాలా లేటెస్ట్గా అయితే కనుక ఈ పర్టికులర్ శారీని కూడా మనకి మీషో అయితే కనుక లాంచ్ చేసిందనమాట. సో చూడవచ్చు, వర్క్ బ్లౌజ్తో అయితే కనుక చాలా అందంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి అయితే కనుక 1 by 1 మొత్తం డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. సో అన్నీ కూడా చాలా బాగున్నాయండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా టాస్కే అవుతుంది. ఈరోజు ఏది తీసుకోవాలో అని నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ శారీ అయితే కనుక గ్రీన్ అండ్ ఎల్లోలో ఈ చక్కని విస్కో జార్జెట్తో అయితే కనుక స్టార్ట్ చేద్దాము. చాలా బాగుంటుంది. ఇది కూడా కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ బ్లౌజ్ కుట్టించుకోండి. మంచి లుక్ అయితే కనుక డెఫినెట్గా ఉంటుంది. మంచి ట్రెడిషనల్ కలర్ అండ్ కట్టుకున్నప్పుడు కూడా కలర్ కాంబినేషన్ బాగా హైలైట్ అవుతుంది. బికాజ్ ఈ కాంట్రాస్ట్లో వచ్చినటువంటి ఈ ఎల్లో బార్డర్ వలన అండ్ బ్లౌజ్ వలన. బాటిల్ గ్రీన్ పైన అయితే కనుక కంప్లీట్ జరీ లైన్స్తో అయితే కనుక వచ్చిందండి. ఒక సన్నని లైన్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా బార్డర్ కూడా ఉంది. రీసెంట్గా నేనే మీకు షేర్ చేశాను, మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే ఐడియా ఉండే ఉంటుంది. ప్లెయిన్లో విస్కో జార్జెట్స్లోనే బుటీ కాన్సెప్ట్లో వచ్చినవి ఇట్లా లైన్స్తో అయితే కనుక వచ్చాయి. ఇట్లా సాటిన్ బార్డర్స్ టైప్ అయితే కనుక వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే కనుక ఇట్లా లైన్స్ వైజ్గా అయితే కనుక వస్తుంది. చాలా బాగుందండి, మంచి శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది. సో ఇదైతే కనుక మనకి కొంచెం షిబోరీ కాన్సెప్ట్లో అయితే కనుక బార్డర్ ఎలా వచ్చింది. సో ఇలా అయితే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ పైన లైన్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక చాలా బాగుంది. చక్కని చీర అండర్ బడ్జెట్లో అనిపిస్తుంది. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ యొక్క లుక్ అనేది మనకి ఇలా ఉంటుందండి. వన్స్ స్టిచ్ చేసి వేసాక మాత్రం లుక్ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మంచి కలర్ కాంబినేషను. అండ్ ఒకసారి శారీ లెంత్ కూడా చూపించేస్తాను. ఇట్లా ఉంటుందన్నమాట. చక్కగా ఉంటుందండి. మీకు నచ్చిన స్టైల్ బ్లౌజ్ అయితే కుట్టించుకోండి. డిజైన్ అనేది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. కొన్నిట్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, కొన్ని ఏమో సింగిల్ క్యాటలాగ్స్ అయితే కనుక ఉన్నాయి. సో శారీ లెంత్ అంతా కూడా కంప్లీట్ అవుతూ మొత్తం కట్టు చెంగుతో అయితే కనుక మనకి ఇలాగే వస్తుంది. మంచి శారీ అండి, లైట్ వెయిట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కగా మంచి కలర్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది. నచ్చితే కనుక డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ. ఈ శారీకి చాలామంది క్రియేటర్స్ కట్టుకున్నారు, చాలామంది దగ్గర ఈ శారీ ఉండే ఉంటుంది, ఐడియా ఉండే ఉంటుంది. తీసుకుని వాళ్ళకైతే చెప్తున్నానండి, ఖచ్చితంగా ట్రై
చేయండి. ఇప్పుడైతే చాలా తక్కువ రేట్లో ఇది మనకి అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ 50% అయితే మాత్రం రేట్ అయితే ప్రైస్ డ్రాప్ అయిపోయిందండి, మనకి తగ్గిపోయింది. కాబట్టి ఫుల్ ట్రెండ్లో ఉంది. ఇంకా కూడా ఈ సారీ బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చక్కగా అయితే కనుక మనకి జరీ వర్క్తోని బార్డర్ హాఫ్ షేడ్లో అయితే కనుక కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది. మధ్యలో అంతా కూడా ఇట్లా జరీ బూటీతో అయితే కనుక సారీ అనేది ఈ విధంగానే వచ్చేస్తుంది. పైన వచ్చేసి అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ అనేది పళ్ళు దగ్గర బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది. వేసుకున్నప్పుడు కూడా చూడవచ్చు మీరు ఆ డిజైన్ అనేది ఎంత బ్రైట్ లుక్ ఉందో. చాలా ఐ క్యాచీ కలర్ అండి, చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు కూడా. కలర్ కాంబినేషన్ అనేది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సింగిల్ పళ్ళు వేస్తే కూడా ఇంకా లుక్ చాలా హైలైట్ అవుతుంది, బికాజ్ 2 కలర్స్ కూడా హైలైట్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఒకసారి అయితే కనుక కంటిన్యూషన్ మీద మనం శారీ అంతా చూసుకున్నట్లయితే కనుక ఇలాగే ఉంటుందండి. మనకి కుచ్చుళ్ళ దగ్గర అంతా కూడా బూటీ అంతా కూడా ఇట్లా వస్తుందన్నమాట. కంటిన్యూషన్ మీదనే మనకైతే కనుక బ్లౌజ్ అనేది వచ్చింది. సో చూపించేస్తాను, అది కూడా చక్కని వర్క్ బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ పైన అయితే వచ్చింది. ఇదైతే కనుక మనకి కట్టు చుంగండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి, బూటీ కాన్సెప్ట్లోనే మొత్తం అంతా కూడా ఇట్లా రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక బార్డర్తో బ్లౌజ్ అనేది వచ్చిందనమాట. సో మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ సారీ నా దగ్గర కూడా ఉందండి, సంక్రాంతికి ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో డెఫినెట్గా మీరు చూడవచ్చు, మన ఓల్డ్ జనవరి వీడియోస్లలోకి వెళ్ళినా కానీ మీకు దొరుకుతుంది. మెయిన్ సంక్రాంతి రోజు కూడా నేను ఈ పర్టికులర్ శారీ అయితే కనుక దేవుడి దగ్గర దండం పెట్టుకుని కట్టుకున్న శారీ కూడా ఇదే. చాలామంది అడిగారండి, ఆ రోజు కూడా నేను మీకు షేర్ చేశాను తర్వాత వీడియోస్లలో కూడా. ఇది మీషోలో వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్, అలాగే ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్స్ పైన అయితే కనుక ప్రజెంట్ కలర్ అవైలబిలిటీ చాలా తక్కువలో అవైలబుల్గా ఉంది. సో ఇంకా కూడా తీసుకున్న వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా ట్రై చేసేయండి. లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉందన్నమాట. తప్పకుండా ఛానల్ ఫాలో అయినట్లయితే ఇలాంటి కలెక్షన్స్ అన్నింటినీ కూడా హ్యాపీగా మీరు చూసుకుని తీసుకోవచ్చు అండి. డైలీ అప్డేట్స్ మీద అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి మన ఛానల్లో అయితే కనుక వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ చాలా అంటే చాలా మంచి సారీ, ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఆ ఫ్లోలోనే తెలిసిపోతుండొచ్చు లైక్ ఎంత ఫ్లోయిగా ఉంటే కనుక మనకి ఈ మెటీరియల్ అయితే కనుక వస్తుందని. మంచిగా ఉందండి, అసలు చాలా బాగుంది. కట్టుకున్నాను కదా ఆల్రెడీ నేనైతే కనుక నేను డెఫినెట్గా మీకు నేను మంచి రివ్యూ ఇవ్వగలను. కలర్ కాంబినేషన్ ఏది నచ్చినా కానీ మీరైతే ఖచ్చితంగా తీసి పెట్టేసుకోండి. ఇట్లా బ్రోకెట్ లుక్లో అయితే కనుక మనకి బ్లౌజ్ వస్తుంది. ఇదైతే కనుక మనకి పళ్ళు సిల్వర్ జరీలో వస్తుందండి. చాలా ఫ్లోయి కాన్సెప్ట్ పైన అయితే కనుక మొత్తం సారీ అంతా బూటీస్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది. హల్దీ ఫంక్షన్స్కి అట్లా ఏమైనా ఒకవేళ ప్లాన్ చేయాలంటే చూడొచ్చండి. కాంట్రాస్ట్ గ్రీన్ వేసుకున్నా కానీ మనకి బాగానే ఉంటుంది బ్లౌజ్ అనేది. మనకైతే కనుక దీంతో పాటు వచ్చినటువంటి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక మనకి సారీ అనేది ఈ విధంగా ఉంది. ఇలా ఉంటుందండి కంప్లీట్ లుక్ అయితే కనుక. సో చాలా బాగుంది కదా, కట్టుకుంటే నిజంగా చెప్తున్నా ట్రస్ట్ మీ ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా తీసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే రెడ్ కలర్ అండి. నేను మీకు ఆ వైలెట్ కలర్ కూడా చూపెడతాను. మీ చాయిస్ వైజ్గా అయితే కనుక తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ సారీ మీకు షేర్ చేసి ఐ థింక్ 1 వీక్ to 10 days పైన అయిపోతుంది. ఒకసారి నా దగ్గర ఉన్న చీర కూడా ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాను, మీకు అది కూడా చూపిస్తాను. రెడ్ కలర్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో టోటల్గా అయితే కనుక దీంట్లో మేమే 3 కలర్స్ తీసేసుకున్నాం అనమాట. లైక్ మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి. ఇందులో కూడా స్టాక్ అవైలబిలిటీ ప్రజెంట్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి. రెడ్లో మనకి బ్రోకెట్లో మొత్తం అంతా కూడా సారీ అనేది ఈ విధంగానే వస్తుంది. సో మీ చాయిస్తో తీసుకోండి. చక్కగా ఉంది సారీ అయితే మాత్రం, కట్టుకున్నా కూడా చాలా బాగా కనబడుతుంది. అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా సిల్వర్లో మంచి మోల్డీ కాన్సెప్ట్లో అయితే కనుక ఇలా వస్తుంది. పళ్ళుతో అయితే కనుక మొత్తం శారీ లుక్ అండి. కుచ్చులు కూడా చాలా బాగా వస్తాయి మనకి కట్టుకున్నప్పుడు కూడా. చక్కగా ఉందండి. నేను కట్టుకుని నేను ఫీల్ అయిన తర్వాత ఇస్తున్న రివ్యూ. డెఫినెట్గా మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఎల్లోకి ఎల్లో బాగుంది, అండ్ రెడ్కి రెడ్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మీకు వైలెట్ వేస్తాను, వైలెట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు తీసుకోండి, మీకు ఏదైతే నచ్చుతుంది అనుకుంటారో దాన్ని బట్టి. ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి, క్లోజప్ లుక్ చేస్తున్నాను మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా అర్థమయ్యేలాగా. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ ఎల్లో బాగుంది. అండ్ దీంట్లో అయితే కనుక దానికేనండి కట్టుకుంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ చూడండి, ఇప్పుడు ఇట్లా వేస్తే ఎల్లో ఎంత బాగుంది, కన్ఫ్యూజింగ్గా ఉంది కదా ఏది బాగుందని. మేము కూడా చాలాసేపు ఆలోచించి భర్జనలు చేసి ఆఖరికి ఇవి తీసుకున్నాము. చక్కగా ఉంది, డెఫినెట్గా తీసి పెట్టేసుకోండి. మీకు లైక్ ఇప్పుడు హల్దీ అనుకోండి, ఇలా తీసుకోండి. లేదు మీకు ఎల్లో సూట్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, లేకపోతే ఎల్లో మన దగ్గర లేదు ఇది బాగానే ఉంది పెట్టుకుందాం అనుకుంటే తీసుకోండి. అట్లా ఆలోచన చేసి ఒకవేళ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనకి నచ్చింది అనుకుంటే కనుక మీరు తీసి పెట్టుకోవచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్గా ఎల్లో, రెడ్,
ఇందులో అయితే కనుక నేను వైలెట్ పెట్టుకున్నానని చెప్పాను కదా అండి, వైలెట్ కలర్ అనమాట. వైలెట్, ఎల్లో అండ్ రెడ్. నేను మీకు ఇప్పుడైతే కనుక మీ ముందే నేను షేర్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ క్వాలిటీ చాలా బాగా వచ్చిందని నేను సేమ్ సెల్లర్ నుంచి మళ్ళీ ఈ 2 కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. సో మీ చాయిస్ వైజ్గా అయితే కనుక చూడండి, నాకైతే కూడా 3 చాలా బాగా అనిపించాయి. సో ఇదైతే కనుక మనకి కలర్ కాంబినేషన్ నేను ఇందాక చెప్పినట్లు మీ దగ్గర లేని కలర్ కానీ లేకపోతే కొంచెం మన ఫేస్కి సూట్ అవుతుందని రెగ్యులర్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు రెడ్ ఎన్ని తీసుకున్నా నాకు రెడ్ చాలా బాగా అనిపిస్తాయి కదా, అట్లా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ కలర్ కావాలనుకుంటారో ఆ కలర్ని బట్టే చూస్ చేసుకొని తీసుకోండి. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో స్పేస్ సిల్క్ శారీస్లోనే మన నెక్స్ట్ శారీ అయితే కనుక ఇదండి. సో చూసుకోండి, మీకు కనుక నచ్చితే మాత్రం ఇది కూడా బాగుంది. వర్క్ హెవీగా అయితే కనుక వస్తూ చక్కగా అయితే కనుక వచ్చిందండి. బార్డర్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి అనమాట దీనికి ఇలాగా. ఓకేనా, సో మంచిగా అనిపిస్తున్నాయి. లైక్ వాళ్ళన్నీ కూడా సారీస్. సో కొంచెం పార్టీ వేర్కి ఏమైనా హెవీ రేంజ్లో ప్లాన్ చేస్తుంటే కనుక ఇది కూడా చాలా బాగుంది. చాలామందికి రెడ్ కూడా ఫేవరెట్ ఉంటుంది కదా అండి, ఒకసారి చూడొచ్చు. ఇదైతే కనుక మనకి పైన పళ్ళు సైడ్ దగ్గర వచ్చినటువంటి డిజైన్ ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్లో అయితే కనుక వచ్చిందండి. కలర్ మాత్రం భలే బ్రైట్ లుక్లో వచ్చింది. మీరు ఇంకేదైనా నెటెడ్ ఫ్యాబ్రిక్ లాంటి డిజైనర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ని కూడా అయితే కనుక చక్కగా మీరు సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి శారీ ఓవరాల్ లుక్ అండి. కొంచెం క్లోజప్ లుక్లో మీరు ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కూడా ఒకసారి చూసేసుకుంటే కనుక ఇంకా కూడా మీకు అర్థమవుతుంది. నేను చాలా వరకు క్లోజప్ లుక్లోనే వీటి డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఒకసారి శారీ అంతా కూడా లెంత్ అనేది కూడా ఒకసారి చూద్దామండి. ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలాగే. సో చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్. స్పేస్ సిల్క్స్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం రెడ్ ఇష్టపడే వాళ్ళకి, పార్టీ వేర్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తానండి. ఇదైతే కనుక వర్క్ అనమాట, రా సిల్క్ మెటీరియల్ పైన ఇలాగా హెవీ వర్క్లో అయితే కనుక వచ్చింది. ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఇలా 2 పీస్తో అయితే కనుక మనకి డివైడ్ అవుతూ బ్లౌజ్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఉన్నారండి. ఇదైతే కనుక మనకి హ్యాండ్, ఇదైతే కనుక మనకి కంప్లీట్ బ్లౌజ్ డిజైన్ డీటెయిలింగ్ అనేది ఇలా వస్తుంది. ఇదైతే కనుక మనకి సెకండ్ హ్యాండ్, ఇదైతే కనుక మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లేకపోతే బ్యాక్ పార్ట్. మీరు చూసుకుని ఈ లెంత్ డిస్టెన్స్ని బట్టి కుట్టించుకోండి. ఇదైతే కనుక ఫ్రంట్కే వచ్చింది. లైక్ అంటే కొంతమంది మెజర్ డీప్ నెక్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది సరిపోదు ఈ లెంత్, కాబట్టి ఫ్రంట్కి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇదైతే కనుక కంప్లీట్గా స్పేస్ సిల్క్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని ఈ సారీలో లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషో లాంచ్ చేసినటువంటి డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సో ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు అయితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. మీ వారికి ఎవరికైనా లైక్ మీ రిలేటివ్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతేనండి ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.